ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆలింగనం చేసుకోవడం పాశ్చాత్య విశ్లేషకులకు నచ్చడం లేదు. అదేంతో గాని దేశాధిపతులకు మాత్రం ఉత్సాహం కలిగిస్తోంది. మీకు గుర్తుందా, గత సంవత్సరం యుక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో ఓ దాడికి సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సరిగ్గా అదే సమయంలో భారత ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం రష్యా వెళ్లారు. ఆ సందర్భంగా తన ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా ప్రధాని మోదీకి టీ పార్టీ ఇస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో సాధారణంగానే మోదీని పుతిన్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇదంతా చూసి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు మింగుడు పడలేదు. ముఖ్యంగా అమెరికాకు అస్సలు నచ్చలేదు. తాము విపరీతంగా ఆంక్షలు విధించిన రష్యాను ఇలా భారత ప్రధాని అక్కున చేర్చుకోవడం చూసి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఎగతోసింది. దాంతో భారత ప్రధాని మోదీ ఓ కరుడు కట్టిన హంతకుడని హత్తుకున్నారని తెగ బాధపడ్డారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. మన దేశానికి ఆల్ వెదర్ ఫ్రెండ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ని మోదీ హత్తుకోవడం తనను నిరాశకు గురి చేసిందని ట్వీట్ చేయడంతో మోదీ హగ్ డిప్లొమసీపై వరల్డ్ వైడ్ డిబేట్ కూడా జరిగింది. నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎంతటి దేశాధినేతకైనా కనీసం షేక్ హ్యాండ్ అయినా ఇవ్వడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా విషపూరిత రసాయనాలతో కుట్ర చేసే అవకాశం ఉందని భావిస్తారట. అంతెందుకు, ఆయన 1-to-1 మాట్లాడే సమయంలోనూ లాంగ్ టేబుల్ ఉపయోగిస్తారు. ఆయనెక్కడో ఈయనెక్కడో అన్నట్లుగా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది మోదీని ఏకంగా హత్తుకోవడం చూసి ఈర్ష్యకు లోనయ్యారు రష్యా అంటే గిట్టని వాళ్ళు. అందుకే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి చెందిన నేత ప్రపంచంలోని అత్యంత రక్త పిపాసి నేరస్తుడిని ఆలింగనం చేసుకోవడం నన్ను చాలా నిరాశపరిచింది. అది యుక్రెయిన్ లోని పిల్లల ఆసుపత్రిపై ఘోరమైన దాడి జరిగిన తర్వాత అని అన్నారు. అయితే జెలెన్స్కీ అన్నది నిజమే కావచ్చు, యుక్రెయిన్ రష్యా బారిన పడి నలిగిపోతున్న విషయం వాస్తవమే కావచ్చు. కానీ అలాంటి పరిస్థితిని ఎవరు సృష్టించుకున్నారు? రష్యాతో తలపడితే మిగిలేది ఇదే అని జెలెన్స్కీకి తెలియదా? అంటే చాలా స్పష్టంగా తెలుసు. కానీ ఒక కమేడియన్ అయిన తాను హీరోగా వెలిగిపోవాలన్న కాంక్ష వల్ల రష్యాతో పెట్టుకున్నారు జెలెన్స్కీ. రష్యాకు శత్రువైన అమెరికా నుంచి నిధులు, ఆయుధాలు, యూరప్ దేశాల నుంచి లభించే పుష్కలమైన సానుభూతి కోసం జెలెన్స్కీ పుతిన్ ను రెచ్చగొట్టి యుక్రెయిన్ దేశాన్ని సర్వనాశనం చేశారు. యుద్ధంలో వేలాది మంది ప్రజలు చనిపోవడానికి కారణమయ్యారు. తాను మాత్రం అనుకున్నది బాగానే సాధించుకున్నారు. అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు అందించిన నిధులను స్వాహా చేసినట్లుగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. యుద్ధంలో అడపాదడపా టీషర్ట్లు ధరించి కనిపిస్తూ సైన్యానికి ధైర్యం చెబుతూ హీరోగా వెలిగిపోయారు. ఒకప్పుడు సినిమా నటుడు కూడా ఆయన జెలెన్స్కీ ప్రచారం ముందు బాగానే నటించారు. అయితే ఈ సంగతి పక్కన పెడితే అసలు ఆలింగనం అవసరమా అన్న చర్చ మాత్రం చాలా కాలం వరకు కొనసాగింది. అమెరికాలోని అల్బానీ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ క్రిస్టోఫ్ క్లారీ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. అదేంటంటే, నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా పలువురు నాయకులను ఆలింగనం చేసుకున్న చిత్రాలను ఒక్క దగ్గర చేర్చిన ఫోటోను షేర్ చేశారు. ఒక పాశ్చాత్య విశ్లేషకుడుగా మోదీ ఆలింగనంపై ఎవరైనా ఎందుకు పందెం కాస్తారో నాకు అర్థం కాదు అని క్లారీ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని ఎందరో పెద్ద నేతలను మోదీ ఆలింగనం చేసుకున్నారని, అలాంటి పరిస్థితుల్లో మోదీ పుతిన్ ను ఆలింగనం చేసుకోవడంలో ఆశ్చర్యం లేదనేది క్లారీ అభిప్రాయం. కానీ పుతిన్ తో భేటీ సందర్భంగా యుక్రెయిన్ తో యుద్ధం అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఆయన పుతిన్ తో మాట్లాడిన వీడియో పలుమార్లు టీవీలో కూడా ప్రసారమైంది. ఏ వివాదంలోనైనా యుద్ధ భూమి దేనికి పరిష్కారాలు చూపించదని అన్నారు. దీన్ని ముగించడానికి చర్చలు, దౌత్యమే మార్గాలంటూ పుతిన్ కు మోదీ సూచించారు. యుక్రెయిన్ రష్యా దేశాధినేతలతో ప్రధాని మోదీ పలుసార్లు ఫోన్లో సంభాషించారు కూడా. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, యుద్ధంతో ఏమీ తేలదని సూచించారు. అదలా ఉంచితే ప్రపంచంలో ఇన్నాళ్ళు ఇలా ఆలింగనం ద్వారా దౌత్యం అన్నది భారత ప్రధాని మోదీ చేసినంతగా మరెవరూ చేయలేదు. ప్రపంచంలో మోదీ మాత్రం మొదలుపెట్టిన హగ్గింగ్ డిప్లొమసీ అన్ని చోట్ల మన దేశానికి మంచి ఫలితాలను ఇస్తోంది. కౌగిలి, కబుగిలి లేదా ఆలింగనం అనేది మానవ సంబంధాలలో అన్యోన్యతను సూచిస్తోంది. ఇది సాధారణంగా ఒకరిని మరొకరి చేతులతో చుట్టుకొని తెలియజేస్తారు. ఇది మానవులలో ప్రేమ, అభిమానాన్ని చూపేందుకు ప్రయోగిస్తారు. నిజానికి హగ్గింగ్ అన్నది మన దేశంలో కన్నా విదేశాలలో, బహిరంగ ప్రదేశాలలో ఏ మాత్రం జంకు భయం లేకుండా చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోనే కాకుండా ఇతరులతో కూడా చేస్తూ ఉంటారు. దాదాపు అన్ని మతాలలో, అన్ని సంస్కృతులలో, అన్ని వయసుల వారు, స్త్రీ పురుషులు అతి సామాన్యంగా అభిమానాన్ని చూపించేందుకు ఈ విధానాన్ని వాడుతూ ఉంటారు. ఆలింగనం ఇద్దరు మనుషుల మధ్య నమ్మకాన్ని కలుగు చేస్తోంది, విశ్వాసాన్ని కనబరుస్తోంది. అంతెందుకు, ఒక మనిషి జంతువును ఆలింగనం చేసుకున్నప్పుడు కూడా ఆ ఫలితం కనిపిస్తుంటోంది. ఉదాహరణకు ఒక శునకాన్ని, గుర్రాన్ని, ఏనుగును దగ్గర తీసుకోవడం మనం చూస్తుంటాం.
నిజానికి ఆలింగనం ద్వారా ఆనందాన్ని, సంతోషాన్ని మాత్రమే కాదు, కష్టాలలో ఉన్న వ్యక్తిని ఓదార్చడానికి నీకు నేనున్నాను అనే ధైర్యం చెప్పడానికి కూడా పనిచేస్తూ ఉంటుంది. కొన్ని దేశాలలో అయితే కొత్త వ్యక్తిని కలిసేటప్పుడు కౌగిలితో పలకరించి బుగ్గకు బుగ్గను తగిలిస్తారు. కౌగిలించుకోవడం ఆరోగ్యపరంగా మంచిదని కూడా మానసిక పరిశోధకులు చెబుతున్నారు. ఒక పరిశోధనలో ఇలా కౌగిలించుకోవడం ద్వారా స్త్రీలలో ఆక్సిటోసిన్ విడుదలవుతుందని, తద్వారా రక్తపోటు తగ్గుతుందని గుర్తించారు. మరి ఇన్ని రకాలైన ప్రయోజనాలు కలిగిన ఆలింగనంపై ఇంత చర్చ దేనికి? ప్రధాని మోదీ హగ్గింగ్ డిప్లొమసీపై స్వదేశంలోనూ ఎందుకు అంత తీవ్రమైన చర్చ జరుగుతోంది అంటే అది జలసీ మాత్రమే. ఆయన పాపులారిటీ పెరగడం పట్ల లోలోపల రగులుకునే అసంతృప్తే అందుకు కారణం. నిజానికి గత సంవత్సరం జెలెన్స్కీ, మోదీ, పుతిన్ ఆలింగనం వ్యాఖ్యపై భారత్ లోను విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. యుక్రెయిన్ పై దాడి తర్వాత రష్యాను ఏకాకిని చేసేందుకు పాశ్చాత్య దేశాలు ఎంత ప్రయత్నించినా భారత్ మాత్రం పాశ్చాత్య దేశాల వైపు నిలబడలేదు. భారతదేశం తన దేశ ప్రజల ప్రయోజనాలకు మాత్రమే విలువిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం అంతే. అందరి ముందు తన మాట వినని దేశాలను టారిఫ్లు, ఇతర కారణాలతో అణచివేయాలని చూస్తారు. అలాంటిది మోదీని కలిసినప్పుడు మాత్రం ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ ఉంటారు. ఇది జో బైడెన్ కాలంలోనూ జరిగిందనుకోండి. ఈ విషయంలో మాత్రం ప్రపంచంలో ఏ దేశ నేతకు లేనటువంటి క్రేజ్ ప్రధాని నరేంద్ర మోదీకి దక్కిందనే చెప్పాలి. సెక్యూరిటీ కారణాలతోనో లేక ప్రోటోకాల్ నిబంధనల కారణంగానో విదేశాలలో నేతల మధ్య ఆలింగనాలు ఉండవు. ఈ విషయంలో ప్రజలే కాదు, ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానులు సైతం మోదీకి ఫిదా అవుతూ ఉంటారు. ఏం మంత్రం వేశారో, ఏం మాయ చేశారో తెలియదు కానీ ఒక్క హక్తో ప్రపంచ దేశాల నేతలను ప్రాణ స్నేహితులుగా చేసుకుంటున్నారు మోదీ. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో మోదీ ప్రపంచ పర్యటనలకు వెళ్ళినప్పుడు మోదీ ఆలింగనాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన నేతలే ఇప్పుడు స్వయంగా మోదీకి స్వాగతం చెప్పేందుకు వచ్చి హక్ చేసుకోవడం విశేషం. ఇంతలా మోదీ తన హక్స్ తో వారి మనసు గెలుచుకుంటున్నారు. అందరికన్నా ఎక్కువగా విదేశాలను పర్యటించే మోదీకి ఎక్కడికి వెళ్ళినా ఆలింగనాల స్వాగతం లభిస్తోంది. ఏ పర్యటనకు వెళ్ళినా ఆ దేశాధినేతలకు హక్తో స్నేహాస్తాన్ని అందిస్తూ ఉంటారు ప్రధాని మోదీ. ఇలా ఏ దేశం వెళ్ళినా అక్కడి దేశాధినేతలతో కేవలం దౌత్య సంబంధాలే కాదు, గాఢమైన స్నేహ బంధాన్ని కూడా మోదీ పెంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అందుకే ప్రపంచ దేశాధినేతల్లో అందరిది ఓ లెక్క, ప్రధాని మోదీది మరొక లెక్క అని అంటారు విశ్లేషకులు. దేశాధినేతలకు ఇతర దేశాల నాయకులతో వ్యూహాత్మక స్నేహం ఉంటుంది. అయితే మోదీ విషయంలో లెక్క వేరు. భారత ప్రధానిని ఎవరైనా దోస్త్ మేరా దోస్త్ అనాల్సిందే, ఆప్యాయతగా దగ్గరకు తీసుకోవాల్సిందే. దీనికి మోదీ చేసిన మ్యాజిక్ పేరే హగ్ డిప్లొమసీ. ఇందులో రెండు గుండెలు మాట్లాడుకుంటాయి, వారిని ఆప్తమిత్రులుగా చేస్తాయి. అందుకే మోదీ విదేశీ పర్యటన సందర్భంగా వారి నుంచి వచ్చే రియాక్షన్ అంత గొప్పగా ఉంటుంది. మరి చాలా కాలం తర్వాత ప్రాణ స్నేహితులు వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అలాగే మోదీకి అధ్యక్షులు, ప్రధానులు స్వాగతం పలుకుతూ ఉంటారు.